హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. T20 సిరీస్ అయితే ఖతం అయిపోయింది. ఇంకా ఓడిఐ సిరీస్ దగ్గరికి వచ్చేసిందని చెప్పాలి. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ముఖ్యంగా ఏదంటే వికెట్ కీపర్ ఎవరు ఉంటారు, కేఎల్ రాహుల్ ఉంటారా, రిషబ్ పంత్ ఉంటాడా అనేది తలకాయ అయితే పట్టేసుకుంటుంది. ముఖ్యంగా ఎందుకంటే గౌతమ్ గంభీర్ ముందే చెప్పేశాడు, మాకు రిషబ్ పంత్ 3 ఫార్మాట్ ప్లేయర్ అని. ఇంకా కేఎల్ రాహుల్ని ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు కన్సిడర్ చేశారు నాకైతే తెలియట్లేదు. ఇంకా బెంచ్ మీద కూర్చోబెట్టడానికి మీరు కన్సిడర్ చేస్తే ఎలా చెప్పండి? అతనికి T20స్లో ఇవ్వట్లేదు, ఓడిఎస్లో చూస్తుంటే మీరు చెప్పినాక ఇంకా ఇతనికి రాదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే టఫ్ డిసిషన్స్ అని చెప్పాలి. రోహిత్ అండ్ గౌతమ్ గంభీర్ ఈడ వేటు పడుతుందని చెప్పాలి. కేఎల్ రాహుల్కి, రిషబ్ పంత్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా కేఎల్ రాహుల్కి ఎందుకు అడ్వాంటేజ్ లేదు అనే గురించే మాట్లాడదాం. ఎందుకంటే టాప్ ఆర్డర్లో ఎవరు లెఫ్ట్ హ్యాండర్ ఎవరు లేరు. అందుకు ఇతనికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రోహిత్ శర్మ రైట్ హ్యాండెడే, శుభ్మన్ గిల్ రైట్ హ్యాండెడే, విరాట్ కోహ్లీ రైట్ హ్యాండెడే, ఇంకా 4లో శ్రేయస్ అయ్యర్ ఆడితే సరే రైట్ హ్యాండెడే, ఇంకా కేఎల్ రాహుల్ ఆడిస్తే రైట్ హ్యాండర్. 5 మంది బ్యాట్స్మెన్ రైట్ హ్యాండర్ అయిపోతారు. ఇంకా 6th వచ్చి శుభన్ దూబే అతను. ఇంకా 7లో వచ్చేది ఎవరు? కుల్దీప్ యాదవ్ అయినా, అక్షర్ పటేల్ అయినా ఆడ ఉన్నారు. కిందతో అవసరం లేదు మనకు, పైననే మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఎప్పుడైనా వికెట్ పడితే వీళ్ళు ఆల్రౌండర్స్ కదా, వాళ్ళు లాస్ట్లో వచ్చి పెద్ద హిట్స్ కొట్టాలి. ఇంకా అక్షర్ పటేల్ 10 ఓవర్లు ముందే వస్తే ఎలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకు నేనైతే కేఎల్ రాహుల్కి ఇది డిసడ్వాంటేజెస్ అని నేను అనుకుంటున్నాను. అతని యావరేజెస్ బ్రిలియంట్, ఎక్సలెంట్. అతని రికార్డుకి మనము తక్కువ అంచనా వేయకూడదు. వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా మ్యాచ్లో క్రూషల్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ గెలిపించి పెట్టాడు. 90 రన్స్ చేశాడు, 96 అనుకుంటా. మెయిన్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు బ్రిలియంట్గా అన్నాడు భయ. యావరేజ్ ఈజ్ 55. నెంబర్ 4 అయినా నెంబర్ 5 అయినా యావరేజ్ అయితే తగ్గలేదు. స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఉంది. మీరు అనొచ్చు ఫైనల్లో ఏమన్నాడు, మీరు టిక్కు ఆడి అతని వల్ల ఓడిపోయింది. అన్నీ ఓడిపోయింది గతహ ఏమైపోయిందో అది మనకు బ్యాడ్ డే ఉన్నప్పుడు. కేఎల్ రాహుల్ సెంచరీ చేసినా, రోహిత్ శర్మ సెంచరీ చేసినా మనం గెలవలేం కప్పులు. ఎందుకంటే మనకు దరిద్రం ఉన్నప్పుడు ఎవడేం చేయలేం. అలా జరిగిపోయింది. దాన్ని ఎత్తి అందుకు కూర్చోబెట్టారు. అయినా సంబంధం లేదు. గౌతమ్ గంభీర్ చెప్పేశాడని నేను అనుకుంటున్నాను. రైట్ హ్యాండర్లో ఉన్నారు కదా, అతనికే ఛాన్సెస్ తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఇంకా కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఉంటే కొద్దిగా నిరాశ పడాల్సిందే. ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ డే, ఇంకా బాధపడాల్సిందే. ఇంకా రిషబ్ పంత్కి ఎందుకు ఛాన్సెస్ ఉన్నాయంటే టాప్ ఆర్డర్లో ఎవరు లేరు. అతను మిడిల్ ఆర్డర్లో, అతను సపోజ్ 2 వికెట్లు పడితే అతనే వస్తాడు 2 డౌన్, లేకపోతే 1 డౌన్ అయినా పంపించచ్చు. డిపెండ్స్ అపాన్ గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్. అందుకు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉందని చెప్పాలి. రికార్డ్ అయితే 33 యావరేజ్ ఉంది. ఇంజురీ కాకుండా ముందే ఆడినాడు. అతని యావరేజ్ 33. ఇంకా ఒక సెంచరీ ఉంది. 5 50s ఉన్నాయని చెప్పాలి. ఇతనికే ముగ్గు చూపిస్తారని నేను అనుకుంటున్నా. రిషబ్ పంత్ వేట్ పడడం అయితే కేఎల్ రాహుల్ గ్యారంటీ నేను అనుకోవడము. మీకు ఎవరి మీద వేటు పడుతుంది అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మీకు ఇది కాదు వేరే తెలుస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఇంకా కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఉన్నా, రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఉన్నా ఈ వీడియో అందరికి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.